హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. అసలు ఒక బిజినెస్కి డిమాండ్ ఎక్కువ ఇంపార్టెంటా, ప్యాషన్ ఎక్కువ ఇంపార్టెంటా అన్న పాయింట్స్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేద్దాం. ఒక స్టార్టప్కి ఎప్పుడూ కూడా డిమాండ్ అనేది ఒక బేస్మెంట్లా పనిచేస్తుంది. ఏ బిజినెస్ని మనం అంత తొందరగా స్టార్ట్ చేయలేం. వాటి కన్సిడరబుల్ ఫ్యాక్ట్స్ చూస్తే మార్కెట్కి డిమాండ్ లేని ప్రొడక్ట్స్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతూ ఉంటాయి. డిమాండ్ ఎప్పుడు కూడా మార్కెట్ని వ్యాలిడేట్ చేయాలి. ఈ మార్కెట్ వ్యాలిడేషన్ లేకుండా కూడా ఒక స్టార్టప్లో డిమాండ్ని మనం కన్సిడర్ చేయలేం. మనం ఇనీషియల్గా ప్యాషన్ బేస్ చేసుకుని అంత తొందరగా ఇన్వెస్టర్స్ అయితే కన్సిడర్ చేయరు. ఐడెంటిఫైయింగ్ ఏ ప్రాబ్లమ్ అండ్ గివింగ్ ఏ సొల్యూషన్. బిజినెస్ లేదా స్టార్టప్ లోని డిమాండ్ తాలూకు ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా దాని గ్రోత్, స్కాలబిలిటీ ఎంతవరకు బాగుంటే అంతవరకు స్టార్టప్ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్యాషన్ అనేది ఎప్పుడు కూడా మీకు ఫ్యూయల్ లా పనిచేస్తుంది, ఇందులో ఏ డౌట్ లేదు. అండ్ ఖచ్చితంగా ఇన్నోవేషన్ ని మన ప్యాషన్ లో మిక్స్ చేసుకోవాలి. విజన్ ఆల్వేస్ మ్యాటర్ అండి. ఈ రోజు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక 1 yearలో ఒక 5 crores 10 crores రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి 5 yearsలోని మనం ఒక 1000 crores రెవెన్యూకి వెళ్దాం అనుకున్నాం. ఈ విజన్ నాకు లేకుండా నేను ఏ బిజినెస్ చేయలేను. అడాప్టబిలిటీ, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు పని చేస్తేనే మనకి వర్క్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అన్నది కంపెనీ స్థాయికి ఒపీనియన్. బిజినెస్ లో అడాప్టబిలిటీ అనేది డిమాండ్ని బట్టి ఉండదు. అసలు మన టీం ఎవరు, మన సక్సెస్, ఇది డిమాండ్ క్రియేట్ చేయదు. మీ కో ఫౌండర్స్ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు, మీ కంపెనీకి హెచ్ఆర్ని ఎలా డిజైన్ చేసుకుంటారు, ఈ టీమ్ హైరింగ్ అంతా కూడా మీ ప్యాషన్ బట్టి ఆధారపడి ఉంటుందండి.